హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇదైతే మంచి టిప్ అనమాట. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారనమాట. యూనిఫామ్కి కంపల్సరిగా షూస్ అయితే అవసరం అవుతూ ఉంటాయి. అయితే మనం షూస్ మినిమం వీక్లీ వన్స్ కంపల్సరిగా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే మనం ఈ షూస్ ఆరబెట్టడానికి 1 డే పడుతుంది. వింటర్ సీజన్ అయితే 2 డేస్ పడుతుంది. సో ఇప్పుడు మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా ఈ షూస్ మనం వాష్ చేసినప్పటికీ కూడా ఆరవు త్వరగా. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి మనం పిల్లలు స్కూల్కి వెళ్ళటానికంటే ఒక 10 మినిట్స్ టైం కేటాయించుకొని ముందుగా మనము ఈ సొల్యూషను తయారు చేసుకొని తెల్లగా తలతల మెరిసేటట్టుగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. సో ఇది ఎలా తయారు చేయాలి ఏంటి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు షూస్ చూస్తున్నారు కదా, ఇవైతే మీరు ఏదో ఒక 2-3 నెలలు అవుతుందేమో నేను వాష్ చేయక అనుకుంటూ ఉంటారు కదా. లేదండి, నేను వీక్లీ వన్స్ కంపల్సరీగా వాష్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు వెన్స్డే సాటర్డే కంపల్సరీగా వైట్ షూస్ ఉంటాయన్నమాట. అక్కడ గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు బాగా. మనం ఎంత చెప్పినా వినిపించుకోరనమాట. పిల్లలు కదండి, వాళ్ళు వినిపించుకోకపోయినా మనం మాత్రం కొంచెం కూడా తగ్గేదే లేదండి. మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉంటాం కదా. సో మనం దీనికోసం అని చెప్పేసి ఈ బెల్ట్లు అన్నీ తీసేసి సపరేట్ చేసి అడుగున ఉన్నవన్నీ కూడా తీసేసానండి. బాగా దులిపేశాను, లోపల ఏదైనా డస్ట్ ఉంటుందేమని. మీరే చూసారుగా ఎంత తీసుకొచ్చిందో. గ్రౌండ్లో బాగా ఆడుతూ ఉంటారనమాట. అయితే మనము బట్టలు ఉతికినట్టుగా బాగా బ్రష్ కొట్టి ఉతకాల్సిన అవసరము లేదు, గంటల తరబడి నీళ్ళలో నానబెట్టాల్సిన అవసరము లేదండి. చాలా సింపుల్. ఇది ఎలా ఏంటి అనేది నేను చెప్పడం కంటే మీరు చూడటమే బెటరు. సో ఇది ఒక సొల్యూషన్ అనమాట. ఒక గిన్నె తీసుకున్నాను. సో మనం తీసుకున్న షూస్ని బట్టి ఇక్కడ వేసుకోవాలండి. ఇదైతే సోడా ఉప్పు, మీ అందరికీ తెలుసు, తినే సోడా అంటారు. ఇది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో 2 పిల్లలు కాబట్టి 4 షూస్ ఉంటాయి కదా, 4టికి కలిపి నేను 4 స్పూన్లు వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ షాంపూ ఒకటి తీసుకోవాలని లేదు, ఒక 3 డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది. నేను ఒక్క ప్యాకెట్లో సగం మాత్రమే వేసుకున్నానండి. ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మిక్స్డ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడైతే సొల్యూషన్ తయారైపోయింది కదా. సో ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మీరే చూడండి, నేను షూ మీకు ఆల్రెడీ చూపించాను, ఎంత నల్లగా ఉందో కదండి. కొంచెంగా ఈ బ్రష్ తీసుకొని ఇలా ఈ లిక్విడ్ని అప్లై చేసుకుంటూ మనం షూ మొత్తం కూడా పైన ఉంది కదా అదంతా కూడా ఇలా రుద్దేస్తూ ఉండాలి. అసలు ఎక్కువ టైం పట్టదండి, నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూశాక మీరు ఇంకా షూస్ అసలు నీళ్ళల్లో పెట్టి నానబెట్టి ఉతకాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా ఇలానే మీరు ట్రై చేస్తూ ఉంటారండి. జస్ట్ ఎంతో టైం పట్టదు. సో మొత్తం కూడా నేను ఈ విధంగా బ్రష్ తీసుకొని ఈ లిక్విడ్తోనే రుద్దేశాను. అయితే ఇప్పుడు మనము వాటర్లో తడపకూడదు. జస్ట్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ పైన మనము ఇలా రుద్దాం కదా, అదంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. లేకుంటే ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మనం తుడవటం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ లిక్విడ్ని నేను అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఈ కింద ఉంది కదా అదంతా కూడా మళ్ళీ రుద్దుతున్నాను అనమాట. సో ఇలా రుద్ది చుట్టూరు కూడా ఎప్పటికప్పుడు నేను ఇలా టిష్యూ పేపర్తో తుడిచేస్తున్నాను. ఎందుకంటే మనం రుద్దుతుంటేనే ఆరిపోతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ లోపల చూశారు కదా ఎలా ఉందో, బ్లాక్గా ఉంది. అది కూడా మొత్తం పోయి వైట్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఎలా అంటే ఇక్కడ చూశారు కదా, ఒక మగ్గులో అయితే నీళ్లు తీసుకున్నానండి. ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. నేను వైట్ తీసుకున్నాను. వైటే తీసుకోవాలని లేదండి, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండి ఇలా మనం ఆల్రెడీ టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసాం కదా, దాని మీదే ఇలా తడి క్లాత్తో తుడిచేస్తున్నాం. ఇప్పుడు చూశారు కదా, ఇంకా చాలా బాగా డిఫరెంట్ తెలుస్తుంది, ఇంకా బాగా వైట్గా కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు లోపల అంతా బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఈ క్లాత్తోనే ఒక్కసారి తుడిచేసాను. ఇప్పుడు అడుగునంతా కూడా ఈ క్లాత్ తో తుడిచేస్తున్నాను. సో అయినా కూడా ఏమన్నా నల్లగా అనిపిస్తే అదే బ్రష్ తీసుకొని ఈ విధంగా అనేసి మళ్ళీ అదే క్లాత్తో తుడిచేసుకోవాలన్నమాట. చూశారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు క్లారిటీగా విడమర్చి చెప్పడం కోసమే ఇంత టైం తీసుకుంటున్నాను, కానీ అసలు నాకు ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదండి.
జస్ట్ సింపుల్ నార్మల్ థింగ్స్ అనమాట. చాలా తక్కువ ఖర్చులోనే ఇంట్లోనే మనం డైలీ వాడుకునే ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ప్రతి ఇంట్లో ఉంటాయి. ఒక పవర్ఫుల్ సొల్యూషన్ అండి ఇదైతే. మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని మనం టీవీ చూసుకుంటూ కూడా, అంటే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది మాకు కుదరదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి. ఈవినింగ్ టైం పిల్లలకి ట్యూషన్, అంటే మనం ఇంట్లోనే ఏదైనా హోంవర్క్ రాపిస్తూ ఉంటాము పిల్లలకి, ఆ టైంలో కానీ లేకుంటే మనం టీవీ చూసుకుంటూ కూడా ఇది ఒక 10 నిమిషాల పని అండి. మనం ముందర పెట్టుకొని ఈ షూస్ని ఈ విధంగా నీట్గా మనము బ్రష్ పెట్టి ఈ విధంగా మనం ఈ లిక్విడ్ని అప్లై చేసుకుంటూ చక్కగా టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంటూ, టిష్యూ పేపర్ పెట్టి తుడవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు క్లాత్తో కూడా తుడిచేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. కాకపోతే ఎక్కువ బ్లాక్నెస్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా మళ్ళీ వాటర్ అంతా బ్లాక్ అయిపోతాయి, క్లాత్ అంతా బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసాను అనమాట. సో ఈ విధంగానే మనం నీట్గా తుడిచేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇలా బ్రష్ పెట్టి కొట్టేసి, ఒకవేళ తెలియక మీరు పొరపాటున నీళ్ళు ఇలా చిమ్మేసి తుడిచేసారే అనుకోండి, షూ మొత్తం కూడా తడి తడిగా అయిపోతుంది అనమాట. సో అది ఆరటానికి చాలా చాలా టైం తీసుకుంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న షూ మరొకటి అనమాట. ఇది మా బాబుది. ఇది కొంచెం పెద్ద షూనే అండి. అయినా కూడా మనం చిన్నవైనా పెద్దవైనా చాలా చాలా సింపుల్గా ఇలానే మనం క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా టిష్యూ పేపర్తో తుడిచేసి ఇలా తడి క్లాత్తో ఇలా తుడిచేస్తున్నాను అనమాట. మనం తడి క్లాత్తో తుడిచినప్పుడే బాగా షైనింగ్ కనిపిస్తుందండి. టిష్యూ పేపర్తో తుడిచినప్పుడు అంతగా కనిపించదు. సో నార్మల్గా టిష్యూ పేపర్తో తుడిచేసి షైనింగ్ లేదే అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తడి క్లాత్తో తుడిచేసుకోండి. సో ఈ విధంగా నేను మొత్తం షూస్ అన్నీ ఇలా క్లీనింగ్ చేసేసుకున్నానండి. షూస్తో పాటు షూ లోపల ఒత్తుకుపోకోకుండా ఒక లేయర్ లాంటిది వేస్తారు కదా, పనిలో పనిగా దీన్ని కూడా ఈ విధంగా లిక్విడ్ అప్లై చేస్తూ బ్రష్తో ఇలా రుద్దేసి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోవాలండి. సో తడిగా ఉంది కాబట్టి ఇది మీకు అంత డిఫరెంట్ తెలియకపోవచ్చు, కానీ ఆరిన తర్వాత మాత్రం కంపల్సరీగా డిఫరెంట్ తెలుస్తుంది. సో ఇవన్నీ ఇంకా ఆరలేదనమాట, జస్ట్ మొత్తం తుడిచేసి ఇలా పెట్టేసి మీకు చూపిస్తున్నాను. సో నాకైతే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి నైట్ టైమే చేసుకుంటాను ఇలాంటివి చిన్న చిన్న పనులు. సో ఇవి ఇప్పుడు కొంచెం తడిగా ఉంది కాబట్టి మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు, కానీ బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా ఎంత తెల్లగా వచ్చిందో. సో ఈ వింటర్ సీజన్లో మాత్రం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ విధంగా మనము ఇలా వైట్ షూస్ను కూడా తెల్లగా తలతల మెరిసిపోయేటట్టుగా చేయొచ్చు. చూశారు కదండి, లోపల మనం లేయరు ఇందాక ఎంత నల్లగా కనిపించిందో ఇప్పుడు ఆరిన తర్వాత తెల్లగా కనిపిస్తుంది కదండి. సో పిల్లలు షూస్ వేసుకున్నప్పుడు కూడా ఇంకా బాగా కవర్ అయిపోతుంది అనమాట. అసలు షూస్ వాష్ చేయలేదే అనేది కూడా తెలియదండి. చూశారు కదా ఎంత చక్కగా మనం ఇంట్లోనే ఒక సొల్యూషన్ తయారు చేసుకొని, ఒక మంచి పవర్ఫుల్ టిప్ అండి ఇదైతే, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. చూశారు కదా ఇలా రివర్స్లో తిప్పి కూడా మీకు చూపిస్తున్నాను. అస్సలు బ్లాక్నెస్ అనేది కనిపించట్లేదు కదండి. సో ఈరోజు వీడియో ఇదండి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.